వామ్మో! సెకండ్ ఆర్డరే ఇంత పెద్దదా? అండ్ ఒక్క ఆర్డర్ కంప్లీట్ చేయడానికి ఇన్ని ఛాలెంజెసా? నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? ఫస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇలాగే అనుకున్నా. మీ దగ్గర ఒక్క నిమిషం టైం ఉంటే రండి, నా సెకండ్ ఆర్డర్ కథ చెప్పేస్తా. హాయ్ ఆల్, ఐఎమ్ ఉజ్వల, ఎమర్జింగ్ రెజిన్ ఆర్టిస్ట్. ఈ ఆర్డర్ వచ్చేసి తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారు. మ్యామ్ ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే నాకు 100 కీ చైన్స్ కావాలి, 2 సైడ్స్ మా లోగో కనబడేలా ట్రాన్స్పరెంట్గా కీ చైన్ కావాలి అన్నారు. అండ్ మా దగ్గర 2mm స్టిక్కర్స్ ఉన్నాయి, అవి కూడా మేమే పంపుతామన్నారు. 2mm కీ చైన్ అంటే మౌల్డ్ వచ్చేసి 2mm కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు కీ చైన్ పెద్దదైపోద్ది. సరే ఇదే స్టిక్కర్ పెట్టేద్దామంటే చూడడానికి అస్సలు బాగుండదు, పైగా అందులో కీ చైన్ హోల్ వస్తుంది. మ్యామ్ చెప్పాను నేనే ఫోటో ప్రింట్ 1.5mm లో తీస్తాను. నాకు తెలుసు మ్యామ్ స్టిక్కర్స్ పంపితే నాకు 500 లాభం అని, బట్ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో 1.5 ఇంచ్లో నేనే ఫోటో కాపీస్ తీయించాను. అవి 2 సైడ్ పర్ఫెక్ట్గా రావడానికి మా ఫోటో స్టూడియో అన్న బాగా కష్టపడ్డారు. ఆ 100 లోగోస్ని పర్ఫెక్ట్గా రౌండ్గా కట్ చేయడానికి నాకు 3 days పట్టింది. నా హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ వచ్చాయి. తర్వాత 3 daysలో రెజిన్ లోగోస్ రెడీ అయిపోయాయి. యాక్చువల్లీ ఇది చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. లేదు పౌల్ట్రీ కాబట్టి చిన్న చిన్న ముత్యాలని ఎగ్స్ లాగా యాడ్ చేద్దామని తెప్పించాను. బట్ క్లయింట్ సెట్ సింపుల్గా ఉంచండి వద్దు అని చెప్పారు. ఐ సెడ్ ఓకే. తర్వాత వచ్చిందండి పెద్ద టాస్క్. వాటికి కీ చైన్స్ వేయడానికి 2 రోజులు పట్టింది. కీ చైన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కీ చైన్స్ అన్ని వేసే లోపు నా హ్యాండ్స్ అన్ని ఉబ్బిపోయాయి కూడా. బట్ ఫైనల్గా ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ కాంప్లిమెంటరీగా చాక్లెట్తో పాటు నా హ్యాండ్స్తో తెలుగులో రాసిన లెటర్ కూడా పెట్టాను. అండ్ దీనిని కొరియర్ చేయడానికి చిన్నపాటి యుద్ధమే జరిగింది. బట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పంపిన తర్వాత ఒక చిన్న టెన్షన్ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని. బట్ ఫైనల్లీ దిస్ సెండ్ దిస్ రివ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా హ్యాపీగా నిద్రపోవచ్చు.